ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పొద్దున్నే పలు వీధుల్లో కనిపించిన దృశ్యం ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో కూడా స్థానికులకు మాత్రం తెలియదు. అమ్మ, కేసీఆర్ పాలన బాగుందా? రేవంత్ రెడ్డి పాలన బాగుందా? సంక్షేమ పథకాలు అందుతున్నాయా? మీకు ఇప్పటివరకు ఏమందాయి? ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ఉప ఎన్నిక వస్తోంది కదా, ఎవరికి ఓటేయాలని అనుకుంటున్నారు? మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఇది ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పొద్దున్నే పలు వీధుల్లో కనిపిస్తున్న దృశ్యం. వారెవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. కానీ స్థానికులు మాత్రం కాదు, నేరుగా ఇళ్ల కాలింగ్ బెల్ నొక్కుతున్నారు. చేతిలో ట్యూబులు పట్టుకొని ఇంటి వారిని ప్రశ్నలు అడుగుతున్నారు. వారి నుంచి వచ్చే సమాధానాలను నమోదు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉదయం కనిపించిన దృశ్యాలు ఇవి. దీంతో ప్రజలు కూడా వారి మనసులో భావాలు బయట పెడుతున్నారు. కానీ ఎంతవరకు వారు చెప్పేది నమ్మాలనే విషయం మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. త్వరలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. దీంతో సర్వే రాయిళ్లు ఈ నియోజకవర్గంపై పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు. వీరిలో కొందరు ప్రొఫెషనల్స్ ఉండగా మరికొందరు మాత్రం పార్టీల తరపున ప్రజల నాడీని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు పార్టీలకు అనుకూలంగా కూడా ప్రజల నుంచి సమాచారం రాబడుతున్నారు. సహజంగా ఎన్నికలు అనగానే సర్వేలు జరుగుతాయి. కానీ ఉప ఎన్నికకు సంబంధించిన సర్వేలు జరగడం అనేది ఇదే ప్రథమం. గతంలోనూ ఖమ్మం జిల్లాలో ఉపపోరు జరిగిన ఈ రేంజ్లో అయితే సర్వేలు జరగలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ పై ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ పనితీరుకు ఇది రెఫరెండం అని సర్కార్ భావిస్తుండగా కేసీఆర్ పట్ల ప్రజలు ఉన్నారనేందుకు ఈ ఉప ఎన్నిక నిదర్శనమని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది. దీంతో ఇరు పార్టీలు కూడా సొంతంగా సర్వేలు చేస్తున్నాయి. మరోవైపు ప్రొఫెషనల్ సర్వే రాయిళ్లు కూడా రంగంలోకి దిగటంతో జూబ్లీహిల్స్ లో ఇప్పుడు టీ కొట్ల నుంచి ఇళ్ల వరకు ఎవరిని వదలకుండా అభిప్రాయాలు సేకరిస్తున్నారు.